హైదరాబాద్ కేపీహెచ్పీలో మరో దారుణం చోటు చేసుకుంది. భర్తని హతమార్చి తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది ఓ భార్య. ఏకంగా అప్పుల బాధ తాళలేకనే ఈ రకంగా పాల్పడ్డట్టుగా చర్చ జరుగుతోంది. ఇక్కడ మీరు కనిపిస్తున్న ఫోటోలో కనిపించే వ్యక్తి రామకృష్ణ. సో భర్త రామకృష్ణని హతమార్చి గొంతు కోసి చంపేసి భార్య రమ్యకృష్ణ కూడా తను సైతం గొంతు కోసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అప్పుల బాధ తాళలేకనే చనిపోదామనుకొని నిశ్చయించుకున్నారట ఇద్దరు దంపతులు. భార్య రమ్యకృష్ణ, భర్త రామకృష్ణ ఇద్దరు కూడా నిశ్చయించుకున్నారు, చనిపోదామనుకున్నారు. అందులో భాగంగానే రామకృష్ణ ముందుగా గొంతు కోసి అతన్ని హతమార్చిన తర్వాత అనంతరం తాను కూడా గొంతు కోసుకొని బలవన్మరణానికి పాల్పడింది. రమ్యకృష్ణ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రి తరలించారు, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో అప్పుల బాధ తాళలేకనే ఇద్దరు కూడా చనిపోదామని నిర్ణయించుకున్నారు. వన్ థింగ్ ఈజ్ క్లియర్, మీరు ఏదైనా సమస్య వస్తే సమస్యను అధిగమించినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. కనీసం వాటిని ఎదుర్కోవడానికి కొంత ధైర్యమైనా ఉండాలి. ఎవరైతే ఆ ధైర్యాన్ని శక్తి సామర్థ్యాలని కోల్పోతారో ఆ రకంగానే పాల్పడుతూ ఉంటున్నారు.